హాయ్ టు ఆల్ అండి. గణపతి నవరాత్రుల్లో 5వ రోజు భాద్రపద శుద్ధ అష్టమి గురించి తెలుసుకుందాము. మహోదర వినాయకుడిని గణపతి నవరాత్రుల్లో 5వ రోజున పూజించి నివేదనగా కొబ్బరి కురుడిని సమర్పించాలి. శుక్రాచార్యునికి మోహాసురుడనే ప్రియ శిష్యుడు ఉండేవాడు. గురువు అతనికి సూర్యోపాసన విధానం తెలిపి మహాశక్తిమంతుడిని చేశాడు. అతడు మదిరి అనే రాక్షస కన్యను పెళ్లాడతాడు. మూషికాసురుడు మోహాసురుడిని గణపతితో యుద్ధం చేయడానికి ప్రేరేపిస్తాడు. ముందుగా తన చెర నుంచి గంధర్వ వనిత చిత్రాంగిని విడిపించినందువల్ల ఆ గంధర్వలోకాన్ని మోహంలో ముంచేయాల్సిందిగా చెబుతాడు. మోహాసురుడు అలాగే చేస్తాడు. ఇదంతా గమనించిన చిత్రాంగదుడు అనే గంధర్వరాజు దీనికంతటికి మూల కారణం మూషికాసురుడే అని గ్రహిస్తాడు. సాటి గంధర్వులతో ప్రవాళ క్షేత్రానికి వెళ్ళి ప్రవాళ గణపతిని పూజిస్తాడు. గణపతి వారందరికీ ధైర్యం చెప్పి తన మాయాశక్తితో మోహాసురుడి ముందు నిలిచాడు. భ్రాంతి తొలగిన మోహాసురుడు మహోదర గణపతి పాదాలపై పడతాడు.